నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని చెరువు నిర్వహణ లోపాలతో అధ్వానంగా మారింది. గతంలో చెరువు చుట్టూ కంచె లేకపోవడంతో పార్క్కి వచ్చిన సందర్శకులంతా చెత్తా చెదారం, ప్లాస్టిక్ బాటిళ్లు పడేసేవారు. దీంతో చెరువు చుట్టూ కంచె నిర్మించారు అధికారులు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చెరువులో నీరు మాత్రం ఇంకా కలుషితంగానే ఉంది. దీనిపై సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాసేపు సేదతీరుదామని చెరువు దగ్గర కూర్చుందామంటే దోమలు, ఈగలు చుట్టూ ముడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరం నడిబొడ్డులోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నటువంటి చెరువు నిర్వహణ లోపాలతో అయితే వెలవెలబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే పబ్లిక్ గార్డెన్లో ఒకవైపు ప్రకృతి అందాలకు, పచ్చదనానికి మరింత సొగసులు అద్దే విధంగా అయితే ఈ చెరువుని నిర్మించారు. మానవ నిర్మిత చెరువు ఇది. కానీ ఇప్పుడు నిర్వహణ లోపాలతో అయితే ఈ చెరువు అధ్వానంగా తయారైందని చెప్పుకోవచ్చు. మనం గతంలో చూసుకుంటే ఇక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో సందర్శకులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. గతంలో అయితే ఈ చెరువులో మొత్తం ఎక్కడికక్కడ చెత్త చెదారం అంతా నిండిపోయి ఉండేది. అంటే వచ్చినటువంటి పర్యాటకులు, సందర్శకులు అందరూ కూడా ఏవైనా చిన్న చిన్న స్నాక్స్, వాటర్ బాటిల్స్ అవి తెచ్చుకుంటే ఆ ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఈ చెరువులోనే పడేసేవారు. దీంతో చెరువు అంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయి అధ్వానంగా కనిపించింది. అయితే అధికారులు కొంత మేల్కొని ఈ చెరువు చుట్టూ కూడా ఈ చెరువులో ఎటువంటి వ్యర్థాలు వేయకుండా ఉండేందుకైతే కంచెను నిర్మించారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే గతంలో ఈ కంచె లేనప్పుడు ఇంకా దారుణంగా అయితే ఈ చెరువు పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే ఇందులో చెత్త చెదారం వేయకుండా కంచెనైతే నిర్మించారు. కానీ అయినప్పటికీ కొంత చెత్త చెదారం అయితే ఈ చెరువులోకి వచ్చి చేరుతుంది అని చెప్పుకోవచ్చు. దీనికి తోడు మనం ఒక్కసారి నీళ్లను చూస్తే ఎంత అధ్వానంగా ఉందో మనకు కనిపిస్తుంది. ఆ నీరంతా కూడా నీటి రంగు నీలంగా ఉండాల్సిన రంగు అంతా కూడా మనకి ఆకుపచ్చ రంగులో మారిపోయి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. ఎక్కడ చూసినా కూడా నీళ్ల పైన పచ్చని తేరు అనేది కనిపిస్తూ ఉంది. అంటే పాకురు అంతా కూడా పేరుకుపోయి నీరంతా కూడా చాలా అధ్వానంగా తయారైంది. అయితే నిత్యం ఈ పబ్లిక్ గార్డెన్ కి ఎంతో మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఓవైపు పార్క్ అందాలను చూసుకుంటూ మరోవైపు ఈ చెరువు అందాలను కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ చెరువు దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి లేనంతగా అయితే ఈ చెరువు అధ్వానంగా తయారైందని చెప్పుకోవచ్చు. అంటే చుట్టూ చేరుతున్న చెత్త చెదారంతో కావచ్చు, ఈ నీళ్లు ఈ విధంగా మురికి కూపంగా మారిపోవడం వల్ల కావచ్చు కూడా ఇక్కడ దోమల సమస్య ఎక్కువగా ఉందని వచ్చినటువంటి సందర్శకులు అయితే చెప్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. చెరువులో ఫౌంటైన్ లాగా పెట్టి దీనికి కొంత కొత్త సొగసులను అదే విధంగా అయితే చేస్తున్నప్పటికీ చెరువులోని నీటిని అయితే శుభ్రపరచడం లేదు. ఎలా ఉన్న నీరు, మురికి నీరు అదే విధంగా ఉంది. ఇప్పుడు వేసవికాలం వస్తుంది. చాలా మంది పర్యాటకులు, ఇటు విద్యార్థులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కొంత స్వాంతన పొందడానికి, కొంత సేద తీరడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఈ చెరువు ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉండడంతో కూడా పర్యాటకులు కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కంచెనైతే కట్టారు కానీ ఈ చెరువులో ఉన్నటువంటి నీటిని కూడా శుభ్రం చేసి ఇంకా ఏదైతే మనకు విజువల్స్ లో కనిపిస్తుందో ఆ ఫౌంటైన్ లాగా ఇంకా మరికొన్ని ఫౌంటైన్లను కూడా తయారు చేస్తే చెరువు కొత్త సొగసులను అద్దుకొని పర్యాటకులకు మరింత వినోదాన్ని పంచే విధంగా అయితే దీన్ని మార్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని కూడా పార్కు వచ్చినటువంటి సందర్శకులు అయితే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రానున్న వేసవి కాలాన్నైనా దృష్టిలో ఉంచుకొని ఈ చెరువునంతా కూడా శుభ్రపరిచి ఇక్కడ మరింత చెరువుకు కొత్త అందాలను తీసుకొస్తే గనక పర్యాటకులు వచ్చిన వారంతా కూడా పార్కులో ఉన్నటువంటి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు ఈ చెరువు చుట్టూ కూడా ఎంతో ఆహ్లాదాన్ని పొందే విధంగా దీన్ని తయారు చేస్తే బాగుంటుందని కూడా సందర్శకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, HM టీవీ, హైదరాబాద్.